శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం దుర్గ గారు. నమస్తే అండి. జగన్ గారి ప్రెస్ మీట్లు మీరు గమనించినట్టయితే కార్యకర్తల్లో ఉత్సాహం పెంచడం కోసం చెప్పొచ్చు, కానీ మీరు అవి గమనించినట్టయితే ఆయన రపరప డైలాగులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు ఆగరు, ఇంకొక 3 సంవత్సరాలు ఓపిక పట్టండి, ఓపిక పడితే గవర్నమెంట్ పోతుంది, ఆ తర్వాత నేను చెప్పినా ఆగరు కార్యకర్తలు, ఇవన్నీ కూడా కొంత ఒక రకంగా విధ్వంసాన్ని క్రియేట్ చేసే విధంగా. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మనం గమనిస్తే కనుక అయితే మీరు అన్నట్టుగా ఆయన ఒక ఇన్సిడెంట్ జరగగానే ఒక ప్రెస్ మీట్ పెడతారు. మొన్న మిథున్ రెడ్డికి బెయిల్ రద్దయింది. మిథున్ రెడ్డికి బెయిల్ రద్దయింది కదా, అతనికి లుకౌట్ నోటీస్ వచ్చింది. రాగానే నేను ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి ఏమంటున్నారు, మా వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, ఎవరి మీద మచ్చలేదు, మీరు అనవసరంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు, ఓ పోసాని, ఓ వల్లభనేని వంశీ, ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన లిస్టు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, అందరి పేర్లు చెప్పారు నిన్న. అంటే ఆయన తన వాళ్ళందరినీ వెనకేసుకొస్తూ ఎట్ ద సేమ్ టైం ఆయన ఏం చెప్తున్నారంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమంగా అరెస్టులు జరుగుతున్నాయి, మా కార్యకర్తలను వేధిస్తున్నారు, మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఇది ఆపాలి ఇక్కడితో. అంటే హీఈస్ గివింగ్ వార్నింగ్ అనమాట. చంద్రబాబు నాయుడుకి ఆయన ప్రత్యక్షంగా వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. అంటే ఆయన ఏమంటున్నారు, గతంలో మీరు తాట తీస్తాం, ఎవరు పవన్ కళ్యాణ్, లేదు మీ సంగతి తేలుస్తాం, ఎవరు లోకేష్ అన్నారు, మీరు అదే విధంగా చేస్తున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్న ఒక విషయం ఏంటంటే, 2019 నుంచి 24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, అసలు అక్కడ మీకు ఎవరికైనా కూడా నోరెత్తే అవకాశం దొరికిందా, ప్రతిపక్షాల నోరు నొక్కలేదా? చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తామంటే ఇంటికి తాళ్ళు కట్టించి తాళాలు వేసేసి గేటుకి బయటికి రాకుండా చేసి, యువగళం పాదయాత్ర అంటే లోకేష్కి మైక్ తీసేసి ఆయన వెహికల్స్ లాగేసుకుని ఆయనకి ఒక టేబుల్ కూడా లేకుండా చేసి ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టిస్తే అప్పుడు ఆయన మీ సంగతి తెలుస్తూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే, మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన కలవటానికి వెళ్తుంటే అడ్డుకుంటే, ఆయన రోడ్డు మీద పడుకుంటే జన సైనికులు రావడంతో భయపడి పర్మిషన్ ఇస్తే, అంటే అడుగడుగున వాళ్ళు 41A ఇవ్వడం నోటీసు, కార్యకర్తలను తీసుకెళ్ళి, మీకు గుర్తుంటే కనుక అయితే చెత్తబళ్లలో వాళ్ళని తీసుకెళ్ళి, ఎక్కడో కడపలో ఉండేవాడిని తీసుకెళ్ళి విశాఖపట్నం దగ్గర తీసుకెళ్ళి వదిలేయటం, రకరకాలుగా ఏడిపించారు. అసలు ఎన్ని కేసులు అండి, ఎన్ని కేసులు. అసలు మీకు పిన్నెల్లి వాళ్ళ కాన్స్టిట్యూషన్లో తీసుకుంటే ఊళ్ళు ఖాళీ అయిపోయాయి, అంటే కుటుంబాలు వెళ్ళిపోయాయి. అసలు మీరు ఎట్లా మీ పరిపాలన కొనసాగింది ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాం. ఇవాళ ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఇవాళ యాక్చువల్గా మీకు వల్లభనేని వంశీ మీద ఉన్న కేసులు, ఆయన అసెంబ్లీలో భువనేశ్వర్ గారు అన్న మాటలకి వాళ్ళు ఏం అరెస్ట్ చేయాల, అతని మీద ఉండే కేసులను బట్టే పెట్టారు. ఇవాళ ఎవరి మీద కేసులున్నా కూడా వాళ్ళు అందరూ కూడా అరాచకం అక్రమాలు చేశారు కాబట్టి, అవినీతికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళ మీద కేసులు వచ్చాయి తప్ప ఏ రకంగానూ వేధించారని ఎవరు కేసులు పెట్టాల. ఇవాళ కార్యకర్తలు ఏ కార్యకర్తను పెట్టారండి? మరి మొన్న కార్యకర్తలను పెట్టకపోతే ఎవరిని పెడతారు? మీకు ఆయన ఇన్ని రాప్తాడు వెళ్ళాడు ఆయన, తర్వాత అదేంటి రెంటపాళ్ళు వెళ్ళాడు ఆయన, తర్వాత ఇది బంగారుపాళ్య వెళ్ళాడు. మీరు గమనిస్తే కనుకైతే జగన్మోహన్ రెడ్డి ఒక ఏమనాలి, ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నాడు ఆయన. అంటే నేను ఇక్కడికి వెళ్ళి అల్లర్లు సృష్టించాలి, ఇక్కడికి వెళ్ళి ఒక గందరగోళం సృష్టించాలి, ఇక్కడ పోలీసులు మనం తిట్టాలి, లేకపోతే పోలీసులు బట్టలోడు తీసుకుని కొడతా ఉన్నాడు. మొన్న పోలీసులతోటి వాగ్వాదం పెట్టుకున్నారా, మణికంఠతోటి ఏమన్నాడండి, చేతులు నరికేస్తామన్నాడు ఆయన. మీరు నన్ను దిగనివ్వకపోతే మీ సంగతి తేలుస్తాను నేను, చంద్రబాబు నాయుడు ఎల్లకాలం ఉండడు, మిమ్మల్ని ఎవరు కాపాడరు, మేము వచ్చాక మీ పని చెప్తాం. ఇదండి మీరు మాట్లాడాల్సిన మాట. ఒక ప్రతిపక్ష నేత కానీ ప్రతిపక్ష నేత ఏమంటున్నారు, మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏం మాట్లాడాలి? మీరు మీ నియోజకవర్గాలకు వెళ్తున్నారా? అసలు మీరు ఎక్కడైనా ఒక శవం దొరికితే గద్దలా వాలిపోతాడు. అసలు ఆ నాగమల్లేశ్వరరావు ఎవరైతే ఉన్నారో రెంటపాళ్లలో, అతను బెట్టింగ్ యాప్స్ ద్వారా చచ్చిపోయాడు. డబ్బులు కట్టలేక అతను ఇది వాళ్ళ ఊరి శివార్ల దగ్గర చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆయనకు విగ్రహం పెట్టడం ఏంటి? మీరు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఆయన వెళ్ళే ఏమంటారు యాత్రలు కనుక చూసుకున్నారంటే, ఒక సానుభూతి, ఒక విగ్రహావిష్కరణ, తర్వాత ఒక ఏమంటారు వాళ్ళని పరామర్శ, ఈ మూడే ఉంటాయి.
అలా కాకుండా మీరు ఒక నేతగా, ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గానికి వెళ్ళడం, ఇగో నేను వైసీపీ తరఫున వచ్చాను, మీ కష్టాలేంటి, మీ సుఖాలేంటి నాకు చెప్పండి అని ఎప్పుడైనా అడిగారండి? ఒక్క ఎమ్మెల్యే అయినా వెళ్ళి, లేదు ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ, ఓడిపోయిన ఎంపీలు కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో గత ఏడాది కాలంగా ఇప్పుడు 13 నెలలు అయింది, ఒక్కళ్ళు తిరిగారండి? అసలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా? అన్ఫార్చునేట్లీ ఇంకోటి ఏం జరిగిందంటే, ఎలక్షన్స్ ముందు ఒక 70 మందిని మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎవరి మాట విని మార్చాడో, మార్చడం వల్ల ఏమైంది, వీళ్ళ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కాదు, ఆ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కాదు, ఇవాళ వైసీపీలో ఉన్న సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్స్ అనుకునే వాళ్ళు ఎవరికి కూడా జవాబుదారీగా లేరు. నెక్స్ట్ ఇంకొక పెద్ద తప్పిదం ఏం జరిగిందంటే, ఈ వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో, అసలు ఎమ్మెల్యే ఎవరో ఎవరికి తెలియదు. ప్రజలకి ఎమ్మెల్యేకి మధ్యలో ర్యాపో లేదు. ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి మధ్యలో, ఇవన్నీ అప్పటి విషయాలు, అప్పటి ముఖ్యమంత్రికి మధ్యలో ర్యాపో లేదు. అంటే ఎవరితో ముఖాముఖి మాట్లాడుకున్నది లేదు, ముఖాముఖి సమస్యలు చర్చించుకున్నది లేదు. ఏ ఉన్నా వాలంటీర్లు వెళ్తారు, ఇస్తారు, వస్తారు, ఇంతే జరిగింది. సో ఇవాళ అల్టిమేట్గా వైసీపీలో ఏం జరిగిందంటే, ఇవాళ కేడర్ లేదు, ఇవాళ ఎవరితో ఎవరికి సంయమనం లేదు. ఏదైనా ఇలా అరెస్టులు జరిగినప్పుడు మాత్రం ఓ 4 ప్రెస్ మీట్లు మాత్రం పెడుతున్నారు. దీనివల్ల ఒరిగేది ఏంటండి? అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైన వాడైతే ఆయన రాజకీయ నాయకుడు కాదు. బేసిక్గా నేను ఒకటే చెప్తా ఎప్పుడు కూడా, హీఈస్ నాట్ ఏ పొలిటీషియన్. అతను ఒక వ్యాపారవేత్త అంతే. ఆ వ్యాపారాలు కూడా న్యాయబద్ధంగా చేసిన మనిషి కాదు. మీరు జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే, అతనికి యాదృచ్ఛికంగా తండ్రి ముఖ్యమంత్రి అవ్వడం ద్వారా బెంగళూరులో ఆయన ముందే భయపడి రాజశేఖర రెడ్డి దూరంగానే పెట్టాడు, కొడుకు సంగతి తెలిసి. అయినా కూడా డొల్ల కంపెనీలు పెట్టించింది ఎవరు? మన విజయసాయి రెడ్డి గారు పెట్టించి 43,500 కోట్లు క్విట్ ప్రోకో ద్వారా వస్తే ఇవాళ జప్తయి ఉందా అదంతా? నేను అనేది ఏంటంటే, ఒక ఆర్థిక నేరగాడిని తయారు చేసింది విజయసాయి రెడ్డి. ఇవాళ ఒక మద్యం స్కామ్లో ఆర్థిక నేరగాళ్ళని తయారు చేసింది ఒక గోవిందప్ప బాలాజీ. అంటే మీరు మొత్తం వైసీపీ వ్యవస్థ కనుక తీసుకుంటే, అక్కడ ఒక రాజకీయ పునాది అనేది లేదు. ఒక పార్టీకి ఒక పటిష్టమైన పార్టీ కాదు, పటిష్టమైన పునాది లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి, మీరు కళ్ళు మూసుకోండి 5 ఏళ్ళు అయిపోతుంది, కళ్ళు మూసుకోండి 4 ఏళ్ళు అయిపోతుంది, కళ్ళు మూసుకోండి 3 ఏళ్ళు అయిపోతుంది, మా కార్యకర్తలు మీ సంగతి తేలుస్తారు, అప్పుడు నేను వాళ్ళని ఆపలేను అంటే ఇది దేనికి సంకేతం? నేను రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాను, నేను రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తాను, నేను రాష్ట్రాన్ని పరిపాలించడానికి రాను, ప్రజల సమస్యలు కాదు నాకు కావాల్సింది రాష్ట్రం ఒక రావణ కాష్టం కావడం అనేది ఇవాళ ఆయన చెప్తున్నాడు. ఇది ప్రజలు బాగా వింటున్నారు. ఇప్పుడు 2019 నుంచి 24 మధ్యలో నేను మీకు పథకాలు ఇచ్చాను, తర్వాత మీకు గుర్తుందో లేదో, ఎలక్షన్స్ అవ్వగానే ఆయన ఏమన్నాడు? నేను డబ్బులు పంచినా మీరు ఓట్లు వేయలేదు అన్నాడు. 250 నుంచి 300 కోట్లు ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బు హైదరాబాద్ నుంచి తరలించి తాడేపల్లిలో ఆయన ఇంటి పక్కన ఒక ఫ్లాట్లో పెట్టి 43 నియోజకవర్గాలకండి, 43 మంది ఎమ్మెల్యేలకి, 90 ఎంపీలకి పంపిణీ చేశాడు. మీకు చాలా చోట్ల పంపిణీ ఎవరు చేశారో తెలుసా? వాలంటీర్లు చేశారు. కాబట్టి ఇవాళ వాలంటీర్లు కూడా ఇందులో భాగస్తులే, కాబట్టి వాళ్ళని కూడా విచారించాలి. సో ఓవరాల్గా నేను చెప్పబోయేది ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా నా పార్టీ ఉంది, నా క్యాడర్ ఉంది, నీ దగ్గర ఉన్న క్యాడర్ గంజాయి బ్యాచ్ ఉంది. ఇవాళ ఆయన వెనకాల వచ్చిన వాళ్ళందరూ మీరు గమనిస్తే గంజాయి తాగో మద్యం మత్తులోనో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆడుతున్నారు. లేకపోతే ఈ రప్పరప్ప ఏంటండి? రప్పరప్ప మీరు సినిమాల్లో పెట్టారు అంటే సెన్సార్ బోర్డుని తీసేయండి మీరు, లేకపోతే సినిమాలు తీయకండి, ఇదా చెప్తాడు ఆయన. సినిమాలు తీస్తారు, సినిమాల్లో ఉన్నవన్నీ పాటించమని కాదుగా, మంచి చెడు ఉంటుంది, మంచిని తీసుకోవాలి. కాదు మేము చెడే తీసుకుంటాము, మా కార్యకర్తలకు అదే బోధిస్తామంటే వాళ్ళు ఆయుధాలు పట్టుకుని డాన్సులు చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు ఇవాళ ఎవరు పట్టించుకోవట్లేదండి. వాళ్ళ కార్యకర్తలు ఒకవేళ తిరగబడ్డారనుకోండి, ప్రభుత్వం అయితే చూస్తూ ఊరుకోదు. జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికైనా తెలివైన రాజకీయ నాయకుడైతే కనీసం ఇప్పుడైనా మారి తన్ని తాను ప్రొజెక్ట్ చేసుకోవడం తెలుసుకోవాలి. నిన్న బనకచర్ల గురించి మాట్లాడాడు ఆయన నేషనల్ మీడియాతో. ఏం మాట్లాడాడండి? ఈ సపోర్టింగ్ ఇండైరెక్ట్లీ తెలంగాణ. అంటే నువ్వు ఈ రాష్ట్రంలో తిండి తిని, ఈ రాష్ట్రాన్ని దోచుకుని, నువ్వు ఇంకా ఇక్కడ ప్రజలకు మంచి చేయాలని అనుకోవట్లేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? అసలు నిన్ను ఎట్లా ప్రజలు నమ్మాలి, ఎందుకు నమ్మాలి? ఇవన్నీ తెలిసేవాళ్ళు డబ్బులు అక్కడ తీసుకున్నారు, వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకున్నారండి. వాళ్ళు
కల్తీ మద్యం తాగి జే బ్రాండ్స్ తాగి వాళ్ళ హెల్త్ పాడయ్యి చాలామంది చచ్చిపోయారు. నువ్వు పంపిణీ చేసిన డబ్బు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందే కాబట్టి ప్రజలకు ఇచ్చావు అంతే. అది ప్రజల సొమ్ము కాబట్టి వాళ్ళు నీకు ఓటేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేదు. సంక్షేమాలు ఎంతమందికి ఇచ్చారు మీరు? సంక్షేమం ఎప్పుడూ కూడా మనకు ఓటు బ్యాంకు కాదు. సంక్షేమాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతారు. కాబట్టి మీరు చేయాల్సింది అభివృద్ధి. ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు కాబట్టే చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు. మళ్ళా 2029లో కూడా మీలో మార్పు రాకపోతే మీ పార్టీ సమూలంగా నాశనం అవుతుంది.